అందరికీ నమస్కారం. ఈరోజు నేను చెప్పబోయేది ఒక కుటుంబం అనుభవం ఆధారంగా చెప్పే కథ. ఇది ఆధ్యాత్మిక విశ్వాసాలపై ఆధారపడి ఉంటుంది. ప్రతి ఇంటి పరిస్థితి వేరు, ఫలితాలు వ్యక్తికిచ్చే మార్పులు వేరు. కానీ చిన్న మార్పులు ఎలా పెద్ద ప్రభావం చూపగలవో ఈ కథ ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు. ఒక మధ్యతరగతి కుటుంబం నగరంలో నివసించేది. కుటుంబంలో భార్య, భర్త, ఇద్దరు పిల్లలు. ఆదాయం పూర్తిగా లేకపోయినా ఎప్పుడూ డబ్బు చేతిలో నిలవడం లేదు. ఎంత సంపాదించినా నెలాఖరు ఖాళీ. అప్పుడప్పుడు అప్పులు, ఇంట్లో టెన్షన్, చిన్న విషయాలకే కూడా వాదనలు. వారిలో ఒకరికి ఎప్పుడూ ఇలా అనిపించేది, మన ఇంట్లో ఏదో సరిగా లేదు అని. ఒకరోజు వారు తమ ఇంటి ప్రతి మూలను గమనించడం ప్రారంభించారు. ముఖ్యంగా ఈశాన్య దిశలో ఉన్న మూల పూర్తిగా పాత వస్తువులతో నిండిపోయి ఉంది. పాడైన కుర్చీలు, పాత బాక్సులు, వాడిన సామాన్లు సంవత్సరాలుగా అలాగే ఉన్నాయి. వాస్తు గురించి కొంత తెలుసుకున్న తరువాత వారు మొదట చేసిన పని ఆ మూలను పూర్తిగా ఖాళీ చేయడం. ఒకరోజు మొత్తం కష్టపడి శుభ్రం చేశారు. గది లోపల కాంతి రావడానికి కట్టెలను మార్చారు. గాలి సరిగా వచ్చేలా కిటికీలు తెరిచారు. అంతేకాదు, ప్రతి శుక్రవారం ఒక చిన్న దీపం వెలిగించాలని నిర్ణయం తీసుకున్నారు. ఆ దీపం మహాలక్ష్మికి అర్పణగా వెలిగించేవారు. కానీ వారు డబ్బు కోసం మాత్రమే కాదు, మన ఇంట్లో శాంతి ఉండాలి, మనసు ప్రశాంతంగా ఉండాలి అని ప్రార్థించేవారు. ఇక్కడ ముఖ్యమైన విషయం ఏమిటంటే, వారు కేవలం పూజ మాత్రమే చేయలేదు. అదే సమయంలో వారు తమ ఖర్చులను రికార్డ్ చేయడం ప్రారంభించారు. అవసరం లేని ఖర్చులు తగ్గించారు. పిల్లలకు కూడా డబ్బులు విలువ చెప్పడం ప్రారంభించారు. ప్రతి నెల చిన్న మొత్తాన్ని సేవింగ్స్గా ఉంచడం మొదలుపెట్టారు. కొద్ది వారాల తర్వాత చిన్న చిన్న మార్పులు కనిపించాయి. ఇంట్లో వాతావరణం కాస్త ప్రశాంతంగా మారింది. వాదనలు తగ్గాయి. ఒకరోజు భర్తకు కొత్త ప్రాజెక్ట్ అవకాశం వచ్చింది. అది పెద్ద మొత్తం కాకపోయినా స్థిరమైన ఆదాయం ఇచ్చింది. భార్య కూడా చిన్న హోమ్ బెస్ట్ పని ప్రారంభించింది. వారు దీన్ని ఒక అద్భుతంగా చూడలేదు. మనం మన ఇంటిని, మన ఆలోచనలు మార్చుకున్నాం, అదే ప్రభావం చూపింది అని భావించారు. శుభ్రత, క్రమశిక్షణ, భక్తి ఈ మూడు కలిసినప్పుడు మనసులో విశ్వాసం పెరుగుతుంది. ఆ విశ్వాసం మన నిర్ణయాలను కూడా మార్చుతుంది. ఈ కథ మనకు చెప్పేది, వాస్తు అంటే కేవలం గోడల దిశ కాదు, మన ఇంటి వాతావరణం, మన ఆలోచనలు, మన ఆర్థిక క్రమశిక్షణ కూడా అంతే ముఖ్యం. మీరు కూడా మీ ఇంటి ఈశాన్య మూలను ఒకసారి పరిశీలించండి. అవసరం లేని వస్తువులు తొలగించండి, శుభ్రత పెంచండి. ప్రతి శుక్రవారం ఒక చిన్న దీపం వెలిగించి కృతజ్ఞతతో ప్రార్థించండి. ఇది 100% గ్యారంటీ ఫలితం ఇస్తుందని చెప్పడం కాదు, కానీ పాజిటివ్ మార్పులు రావడానికి ఇది ఒక ప్రారంభం కావచ్చు. మీరు కూడా ఇలాంటి అనుభవం ఎదుర్కొన్నారా? కామెంట్లో మీ ఇలాంటి చెప్పండి. ఈ వీడియో